గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము 24వ శ్లోకం. ఉత్సిదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాహ ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీను నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు సాంకర్యములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును, అందులకు నేనే కారకుడనయ్యదను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి. పరమాత్మ తాను ప్రతి యుగమునందు లేదా ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, అధర్మము బాగా పెరిగిపోయినప్పుడు అవతారాలు తీసుకుని వస్తారని భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అలాగే స్వామి సత్యయుగము లేదా కృతయుగము నుండి అవతారాలు తీసుకొని వస్తూ ఉన్నాడు. అవతారాలు తీసుకొని ఎందుకు రావాలి? గ్లాని ఏర్పడినప్పుడు ధర్మానికి, అక్కడి నుంచి గ్లాని పోవాలి, ధర్మం సుస్థిరంగా ఉండాలని ఒక సంకల్పం చేస్తే అయిపోదా? కానీ భగవంతుడు తాను స్వయంగా ఒక ఆకృతి దాల్చి భూమి మీదకు వచ్చి మనుషుల మధ్య ప్రాణుల మధ్య చరించి తన ఆచరణ ద్వారా మనుషులు ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా శిష్టాచారం అలవర్చుకోవాలి, శాస్త్రవిహితమైన కర్మలను ఏ విధంగా ఆచరించాలి, దాని ద్వారా ఎలా తరించాలి, ఎలా సద్గతులు పొందాలి, ఈ విషయాలని కూడా స్పష్టంగా చూపిస్తున్నాడు, నేర్పుతున్నాడు. మనం నేర్చుకొని మనము ఆ విధంగా పాటించి తరిస్తున్నాము. ఒకవేళ భగవంతుడు అలా రాకుండా తాను ఏ వైకుంఠంలోనో అలా ఉండి ఇది ఇలా అవ్వాలి, ఇక్కడ సరిగ్గా లేదు, అల్లకల్లోలా జరుగుతున్నాయి, లేదంటే ఈ రాక్షసుడి వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి, ఈ రాక్షసుడు పోవుగాక అంటే అయిపోదా? రావణాసురుడు చంపడానికి రాముడిగా ఎందుకు రావాలి? వీడు పోవాలి, వీడి వల్ల ఇబ్బందిగా ఉంది, వీడు పోవాలి అన్ని సంకల్పం చేస్తే వాడు పోడా? చాలామందికి ఇదే ప్రశ్న, ఎందుకు రావాలండి సంకల్పం చేస్తావదా అంటే భగవంతుడు వస్తుంది ఎందుకు, తాను అలా రాకపోతే ఏమవుతుంది? పరమాత్మ 24వ శ్లోకంలో ఎవరించి చెప్తున్నారన్నమాట. నేను కర్మలు ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును, లోకాలు నశించిపోతాయట. ఎందుకు లోకాలు నశించిపోతాయి అంటే శిష్టాచారం పోతుంది, శాస్త్రవిహితమైన కర్మలు పోతాయి. మనం ఇంతకుముందు శ్లోకాలు తెలుసుకున్నాం. మనుష్యులు ప్రాణులన్నీ పుట్టాలి అంటే ఏం కావాలి? అన్నము కావాలి. సంతానోత్పత్తి లేదంటే ప్రాణుల ఉత్పత్తి అన్నం వల్ల కలుగుతుంది. ఆహారం వర్షముల వల్ల ఏర్పడుతుంది. వర్షాలు లేకపోతే ఆహారం ఉండదు. ఆ వర్షాలు కావాలంటే యజ్ఞాలు చేయాలి. ఏవి యజ్ఞాలు చేయాలి స్పష్టంగా విస్తారంగా తెలుసుకున్నాము. ఒకటి వేద విహితమైన కొన్ని రకాల ప్రక్రియలు, వేదమంత్రోచ్చారణతోటి చెప్పే హోమాలు అయితేనేమిటి, హవనాలు అయితేనేమిటి, దేవతల సంతృప్తి పరచడం. అవి కాకుండా మన ధర్మబద్ధమైన ఆచరణ ద్వారా వర్ణాశ్రమోచిత ధర్మాలు చక్కగా పాటించడం, నిస్వార్థంగా పాటించడం వలన ప్రజలు ఆ విధంగా ప్రేమపూర్వకంగా సత్ప్రవర్తనతోటి ధర్మమార్గంలో నడవడం వలన ఆ విధమైన కర్మయజ్ఞం ద్వారా కూడా దేవతలు సంతృప్తి చెందుతారు. ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకు వస్తాయి. మనము మన వర్ణాశ్రమోచితమైన ధర్మాలు లేదంటే మన బాధ్యతలు కర్తవ్యాలు సక్రమంగా నిర్వర్తించడం ఏదైతే ఉంటుందో అది మనము భగవత్ ప్రీత్యర్థము స్వార్థ త్యాగము చేసి ప్రతిఫలాపేక్ష రహితంగా నిర్వర్తించడం కూడా యజ్ఞము కిందకే వస్తుంది. ఈ యజ్ఞానికి కూడా దేవతలు సంతృప్తి చెందుతారు. అలాంటి ధర్మాత్ములు కర్మయోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నందుకు కూడా వేళకు వర్షాలు కురిసేసి దేశం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ శాస్త్రాలలో ఉన్న విషయాలు. కాబట్టి వీటికి వలన సవేళకు వర్షాలు కురిసి ప్రకృతి శాంతంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఈ ప్రాణులు బ్రతకగలుగుతాయి. ఆ విధంగా దేవతల ద్వారా మనకు అన్నీ సంక్రమిస్తున్నాయి. దేవతలు మనకి ఎప్పుడు ఇస్తారంటే మనం ధర్మబద్ధంగా చేయాల్సిన మన ధర్మాలు, మన కర్మలు, కర్తవ్యాలు సక్రమంగా స్వార్థ త్యాగం చేసే ప్రతిఫలాపేక్ష రహితముగా నిర్వర్తిస్తే మన ఆచరణ, మన నడవడిక చూసి దేవతలు సంతృప్తి చెంది మనకి కావలసినవన్నీ అందిస్తారు. కాబట్టి దేవతల నుండి ప్రసాదంగా లభించినవన్నీ కూడా ఎవరు దేవతలకు నివేదన చేయకుండా తానే అనుభవిస్తాడు. ఇదంతా ఏదో నాది, నా ప్రయోజనం వల్లనే వచ్చాయి, నేను ఏదో కష్టపడ్డాను కాబట్టి, తెలివైన వాడిని కాబట్టి నాకు ఇవన్నీ అమరాయి అని ఎవరైతే దేవతలను స్మరించకుండా లేదా భగవంతుడిని స్మరించకుండా భగవంతుడికి నివేదన చేయకుండా వాళ్ళు అనుభవిస్తారో వాడు దొంగ. ఎందుకంటే ఇంకొకటి వస్తువుని వీడు నాది అనుకుని అనుభవిస్తున్నాడు కాబట్టి దొంగ. అలాగే ఆ విధంగా అనుభవించడం పాపం అవుతుంది. ఇవన్నీ పరమాత్ముడు ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పాడు కదా. ఇప్పుడు స్వామి ఏదైతే ఇవన్నీ చెప్పారో అవన్నీ లేకుండా భూమి తుడిచిపెట్టుకుపోతాయి. ఎప్పుడు పరమాత్మ
తాను అవతారం తీసుకుని వచ్చి కర్మాలు ఆచరించి చూపించకపోతే ఇవన్నీ ఎవరో పాటించరు. అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ శిష్టాచారము శాస్త్ర విహితమైన వేద విహితమైన కర్మాలు తుడిచిపెట్టుకుని పోతాయో లోకాలన్నీ నాశనం అయిపోతాయి. లోకములందు అల్లకల్లోలములు సాంకర్యములు చెలరేగుతాయి. ఎవడి ఇష్టారీతిని వాడు ప్రవర్తిస్తాడు. శాస్త్రం అనేది ఉండదు, వేదం అనేది ఉండదు, ఎవడి పద్ధతి వాడిది అయిపోతుంది. ఈరోజు విదేశాలలో ఎక్కడ మనశ్శాంతి లేకుండా పోవడం కోసం వాయు వరుసలైన డేటింగ్ పద్ధతులు వచ్చేసి కనీసం ఎవరికి తండ్రి ఎవరో ఏమీ కూడా తెలియని పరిస్థితుల్లో, అయోమయమైన పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళ తండ్రి ఎవరు అంటే చెప్పుకోలేరు. చాలామంది వాళ్ళ జీవితాలు వాళ్ళ తండ్రి ఎవరో తెలియకుండానే జీవితాలు ముగిసిపోయాయి. అలాంటి పరిస్థితులు అడుగడుగునా మనకి విదేశాల్లో కనపడతాయి, కానీ భారతదేశంలో కనపడదు. ఈ మధ్య దురదృష్టవశాత్తు ఈ విదేశీ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత ఈ సంస్కృతి భారతదేశం కూడా అడాప్ట్ చేసుకొని పక్కన వాడది. కాస్త ఇప్పుడు ఈ విధమైన పద్ధతి ఎక్కడైనా కనపడుతుంది సిటీస్లో. ఈరోజు ఇక్కడికి గ్రామాలతో సహా శిష్టాచారాలు, కొన్ని పద్ధతులు, కుటుంబ కట్టుబాట్లు, నిబంధనలు, మరణించిన వాళ్ళకి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, అలాగే జీవితంలో ప్రతి ఒక్క దశలో వివాహం లాంటి క్రతువులు, పిల్లలు పుట్టినప్పుడు, గర్భధారణ సమయంలోనూ, ప్రతి విషయంలోనూ ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా దేవతలకి మనము శాంతి చేయాలి, అంటే దేవతలను సంతృప్తి పరచాలి, మరణించిన వాళ్ళని అలాగా సంతృప్తి పరచాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, పిల్లల్ని ఏ విధంగా ఆదరించాలి, ప్రేమించాలి, స్నేహం ఎలాగా, ప్రతి ఒక్క విషయం గురించి స్వార్థ త్యాగము చేసి భగవత్ ప్రీత్యర్థము ఈ విధంగా మనం ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు అనే ఒక అందమైన చక్కని కర్మలు ఆచరిస్తూ మనం భారతదేశంలో గ్రామీణ భారతం సహా బ్రతుకుతూ ఉందంటే దానికి కారణం ఏమిటి? భగవంతుడు మనకి అందించిన శాస్త్రాలు. ఆ శాస్త్రాలు భగవంతుడి ద్వారా, భగవంతుడు రకరకాల అవతారాలు ఎత్తి వచ్చి వాటిని ఆచరించి చూపించడం ద్వారా, అవి మనం ఇప్పటికీ మన పెద్దల ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా ఈ రోజుకి మనము ఈ భారతీయత సనాతన ధర్మము అనే ఒక సంస్కృతిని పట్టుకోవడం ద్వారా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, ఏ కల్లోలాలు లేకుండా పవిత్ర భారతంలో మనం మనుగడ సాధించగలుగుతున్నాం. ఒకవేళ భగవంతుడే రాకపోతే, ఇవేమీ నేర్పకపోతే, తాను ఆచరించి చూపించకపోతే లోకాలన్నీ కొట్టుకుపోతాయి. వేదం అనేది లేకపోతే లోకాలు ఉండవు. కాబట్టే భగవంతుడు ఒకసారి వచ్చేసి మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలను కాపాడుకొచ్చాడు. గోవులు లేకపోతే లోకాలు ఉండవు. గోమాత లేకపోతే భగవంతుడు కృష్ణావతారంలో వచ్చేసి గోవుల్ని పోషించాడు. ధర్మం లేకపోతే, శిష్టాచారం లేకపోతే లోకాలు ఉండవు. రాముడై వచ్చి ధర్మం ఎలా పాటించాలో నేర్పించి వెళ్ళాడు. ఎప్పుడు కూడా భక్తులని, ఎప్పుడూ కూడా ధార్మికులని, న్యాయబద్ధంగా ధనబద్ధంగా బ్రతికే వాళ్ళని రక్షించుకోవాలి. ఎన్నో అవతారాల్లో భక్తులు వచ్చి తన భక్తుల్ని రక్షించుకొని వెళ్ళాడు. తాను చేసినదే ఆచరించిందే చెప్పాడు భగవద్గీతలో. ఆచరించకుండా చెప్పలా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం బాగా పెరిగిపోతుందో నేను సృజించుకొని లోకాల్లోకి వచ్చేసి మొత్తం అంతా శాస్త్ర విహితంగా ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేసి ధార్మికుల్ని కాపాడుకుని అధర్మాత్మను శిక్షించి పెడతాను అర్జున. ఎప్పుడు చెప్పాడు? ద్వాపరయుగం చివరిలో చెప్పాడు. యుద్ధానికి ముందు. ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఆచరించిందే పరమాత్ముడు చెప్తున్నాడు. ఆచరించకుండా డబ్బాలు కొట్టలేదు. కాబట్టి పరమాత్ముడు చెప్తుంది ఇది. నేను కానీ కర్మ ఆచరించకపోతే వచ్చి ఈ దారిలో నడవాలి అని ఒక సత్ప్రవర్తన శిష్టాచారం ప్రపంచానికి తెలియదు. తెలియనప్పుడు ఎవడిష్టారాజ్యం వాడిది అయిపోతుంది. శాస్త్రవిహితమైన కర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. వేదమైన ధర్మం అనేది లేకుండా పోతుంది. సనాతనం అనేది ఉండదు. అప్పుడు లోకాలన్నీ కూడా నాశనమైపోతాయి, నశించిపోతాయి, సాంకర్యాలు చెలరేగుతాయి. ఎవరేంటో కూడా అర్థం కాని స్థితిలో జనాలు పడిపోతారు. ఒక పశువుల మందకి మనుషులకి తేడా లేని భయంకర పరిస్థితి వచ్చేస్తుంది. అలా రాకూడదు. ఒక శిష్టాచారాన్ని భూమి మీద, ఒక సనాతనాన్ని, సంస్కృతిని స్థాపించి ధర్మబద్ధమైన జీవన విధానాన్ని పాటించేలాగా మనుష్యులు ప్రయత్నించాలి అంటే నేను దాన్ని ఆచరించి చూపాలి. కాబట్టి ప్రతి యుగంలో నేను రకరకాల అవతారాలు సృజించుకొని భూమి మీదకి వచ్చి చక్కగా ఆచరించి చూపిస్తున్నా. ఈరోజు భారతదేశం నడవాలంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉదాహరణగా రామాయణము, భారతం, భాగవతం ఇవన్నీ తీసుకుంటున్నారంటే ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిలో ఎంత నీతి, నైతిక విలువలు, కుటుంబ విలువలు, శిష్టాచారము, ధర్మము, సత్ప్రవర్తన, సంస్కృతి ఇవన్నీ నేర్చుకుంటున్నామంటే భగవంతుడు ఇన్ని రూపాలలో వచ్చాడు కాబట్టి ఆ గ్రంథాలు మనకు వచ్చాయి. ఈరోజు మనం బ్రతకడానికి అవి ఆధారాలు అయ్యాయి. కాబట్టే భగవంతుడు వస్తున్నాడు. ఆ స్వామి రావడం మానేస్తే, ఏదో ఎక్కడి నుంచో సంకల్పం చేసేసి తాను కనిపించకుండా ఊరుకుంటే ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది. లోకాలనే నాశనం అయిపోతాయి. వేదము, ధర్మము, శాస్త్రాలు ఏమీ ఉండకుండా పోతాయి. ఎవరికి వారి యమునా తీరనట్లు పరిస్థితి వస్తుంది. కాబట్టి భగవంతుడు
మానవాళి చల్లగా ఉండాలని, ప్రాణికోటి హాయిగా ఉండాలని, అందరూ తరించాలని, దానికి మంచి మార్గాన్ని నేనే ఆచరించి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో తన సంతానం కోసం తానే ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు తనను దాన్ని సృజించుకొని ఈ భూమి మీదకి వస్తున్నాడని, ఆ భగవంతుడికి మన పట్ల ఉన్న ప్రేమను మనము మర్చిపోకూడదు. భగవంతుడికి ఇప్పుడు మనకు సర్వదా కృతజ్ఞుడమై ఉండాలి. ఈ శ్లోకం చూసి మనము ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.